సో బేసిక్గా సాఫ్ట్వేర్ సైడ్ ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఎక్కువ వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే స్టూడెంట్స్ మెయిన్గా సక్సెస్ అవ్వాలంటే ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ఒక 5 స్కిల్స్ ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ అండి. సో ఎందుకంటే మీకు ఒక టెక్నికల్ నాలెడ్జ్ మీకంటూ ఉంది అని మనం పోర్ట్రే చేయాలన్నా, ఒక ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా కూడా ద మీడియం ఈజ్ అ లాంగ్వేజ్. ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఉండాలి. సెకండ్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. బట్ ఇప్పుడు ఏఐ అనేది ట్రెండ్లో ఉంది, ఏఐ మీద మొత్తం సాఫ్ట్వేర్స్ అనేది రన్ అవుతాయి, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా ఏ మీద వస్తాయి కాబట్టి పైథాన్ ప్రోగ్రామింగ్ పైథాన్ నేర్చుకోవాలి. దాని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్. సో ఆ క్లౌడ్ కంప్యూటింగ్ లో కూడా ఎజూరా, జీసీపీ, AWS. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి దే నీడ్ టు గెట్. ఆఫ్టర్ దట్ డేటా సైన్స్, అంటే టు డీల్ విత్ ద డేటా. సో ఏ అంటే నథింగ్ బట్ టు డీల్ విత్ ద డేటా. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది చాలా ముఖ్యం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి డేటా సైన్స్ వరకు ఒక 3 to 4 స్కిల్ సెట్స్ అనేది, కమ్యూనికేషన్ కూడా ఒక స్కిల్ సెట్ లాగానే మనం చూడాలి. ఎందుకంటే చాలా మందికి టెక్నికల్ గా చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది అంటే నాకు ఇది వచ్చు అని చెప్పడానికి కూడా కొంతమందికి అది క్లారిటీగా ఎదురులకు అర్థం కాదు. సో దానికోసం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పక్కా ఉండాలన్నమాట. సో ఈ 4 to 5 మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ కాల్స్ రావడానికైనా కూడా, మీరు ప్రూవ్ చేసుకుంటారని కూడా, ఒక జాబ్ లో రావడానికి ప్రాబిలిటీస్ అంటాం కదా, అది ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ స్కిల్ సెట్స్.